హలో ఆల్ ఈరోజు వీడియోలో మనం హెయిర్ కేర్ కోసం ఒక మంచి ఇంగ్రీడియంట్ని ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం అయితే మనం చాలా రకాల లీవ్స్ని యూజ్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ అయితే గోరింటాకు పెట్టుకోవడం వలన మన హెయిర్కి చాలా మంచిది. అలాగే కరివేపాకు మనందరూ తెలిసిందే, కరివేపాకు కూడా హెయిర్కి చాలా మంచిది అనేసి. నెక్స్ట్ వచ్చేసి కలబంద, అలోవెరా కూడా మన హెయిర్ మాయిశ్చరైజింగ్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే తులసి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇవన్నీ తీసుకోవాలి. ఇంకా ఉన్నాయి తీసుకునేది. ఈరోజు మార్నింగ్ అయినా కూడా మూన్ చూడండి ఇంకెంత బాగా కనిపిస్తుందో. నెక్స్ట్ వచ్చేసి మందారం ఆకు, హైబిస్కస్ కూడా లీఫ్ కానీ ఫ్లవర్ కానీ ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. సో లీఫ్ అలాగే ఫ్లవర్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ చూడండి ఎంత రెడ్గా ఎంత బాగున్నాయి. ఇప్పుడు వచ్చేసి అలాగే నీమ్, అలాగే హైబిస్కస్ లీఫ్ అండ్ హైబిస్కస్ ఫ్లవర్స్ మొత్తం ఇవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వేప చెట్లు మొత్తం ఎండిపోయినాయి కాబట్టి నాకైతే కొంచెమే దొరికింది. నీమ్ అయితే మీకు దగ్గర ఉంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. వీటన్నిటిని ఫస్ట్ అయితే మనం వాష్ చేసుకున్నాము. ఏదైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది. నీట్గా అంతా వాష్ చేసుకొని ఎన్ని రకాలు మొత్తం మనకు 6 టైప్స్ వేసాము. ఇందులో కొంచెం కర్డ్ వేసుకోవాలి. అలాగే మెంతులు కూడా వేసుకోవచ్చు. నేనైతే మెంతులు స్కిప్ చేశాను. ఇవి మొత్తం బాగా కొంచెం వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకొని మనం హెయిర్కి ఫస్ట్ అయితే మొత్తం చూడండి మొత్తం రెడీ అయిపోయింది. హెయిర్కి చిక్ మొత్తం తీసుకొని సో లేయర్గా పొరలుగా తీసుకొని మనం అప్లై చేసుకొని ఒక 1 అవర్ ఉండి హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది. చాలా బాగుంటుంది హెయిర్ మొత్తం కూడా. కానీ కొంచెం అప్లై చేసుకున్న తర్వాత ఆ పొట్టు వస్తుంది. దాన్ని కొంచెం మనం దులిపేసుకోవడమే. ఈ వీక్లీ వన్స్ అలా 2 వీక్స్ వన్స్ ట్రై చేస్తే చాలా బాగుంటుంది. మనమైతే మందారం ఆకు, కరివేపాకు, అలోవెరా అలాగే మందారం, నీమ్ అన్నీ యూజ్ చేసాం కదా. సో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సో నేనైతే ఫస్ట్ మా అమ్మకు పెట్టాను. ఇలా క్లాత్ వేసుకుంటే బ్యాక్ సైడ్ డ్రెస్కి అవ్వదు. నేను కూడా అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ మ్యాక్సిమం 1 అవర్ పెట్టుకుని హెయిర్ వాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్